నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలను మోసం చేస్తున్న మోదీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. అన్నదాతపై సీఎం మంత్రుల నిర్లక్ష్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జాప్యం ఎందుకు, సుప్రీం ఆగ్రహం. ఆర్థికంగా కష్టకాలమే, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన. మణిపూర్ పరిస్థితులు ఇప్పటికీ అధ్వాన్నమే, రచయిత్రి కుర్ఫినా కిమ్ కోవా ఆవేదన. 7 నెలల్లో 419 మరణ శిక్షలు, ఇరాన్ తీరుపై ఐరాస ఆందోళన. 2 వారాల్లో డేటా, ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పు రిజర్వు. బనారస్ హిందూ వర్సిటీలో దుశ్శాసన పర్వం. కాంగ్రెస్ వల్ల తగ్గిన ఇండియా, దూకుడు నితీష్ కుమార్ విమర్శ. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం సుప్రీంకు కేరళ ప్రభుత్వం. బట్టలోడదీసి మూత్రం పోసి తమిళనాట దళితులపై దాడి. లంకకు షాక్ ఇచ్చిన రోహిత్ సేన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదలు, వ్యవసాయ కూలీలు, రైతులను మోసం చేస్తుందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. మోదీ అధికారం చేపట్టి 9 ఏళ్లు గడిచినా పేదలకు చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు పట్టెడన్నం పెట్టే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన ఆగ్రహం వెలుబుచ్చారు. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ 15వ మహాసభలు గురువారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు భారీగా వ్యవసాయ కూలీలు, పేదలు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించి బడ్జెట్లో నిధులపై పూర్తిగా కోత విధించారని, మోదీపై నిప్పులు చెరిగారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో మోదీ సర్కార్ను గద్దెదించడానికి వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలని, పట్టు విడుపులు ప్రదర్శించాలని హితవు పలికారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా చేసినా బీజేపీని ఓడించడం కష్టమవుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలన్నారు. వ్యవసాయ కూలీలు, ఆదివాసీలు, దళితులేనన్నారు. వారికి ఇళ్లు, సాగు భూములు ఉండవన్నారు. అలాంటి వర్గాల కోసం మనం పనిచేస్తున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వానికి రిమోట్ అంతా ఆర్ఎస్ఎస్ అని అన్నారు. పేద వర్గాల కోసం ఉద్యమాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆర్థికంగా, రాజకీయంగా పేదలను చైతన్యవంతం చేయడానికి బీకేఎంయూ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, పంటలు వేసి సాగునీరు అందక నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి కరువును పరిశీలిస్తున్నామని, అనంతరం ఓ సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు. పల్నాడు జిల్లా శావల్యాపురం, ఈపూరు మండలాల్లో సిపిఐ అఖిలపక్ష నాయకుల బృందం పర్యటించింది. ఈపూరు మండలంలోని కొండ్రముట్లపాలెం, బోడెపూడివారిపాలెం, కొండ్రముట్ల గ్రామాలను సందర్శించారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోనూ ఈ బృందం పర్యటించింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న అన్నదాతలు, కూలీలతో ముచ్చటించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్భర పరిస్థితి దాపురించిందన్నారు. 18 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, పల్నాడు జిల్లాలో 28 మండలాలు కరువుతో అల్లాడుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాలు ఖరీఫ్ పంటకు దూరంగా ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్కు వచ్చినా నీటి జాడ లేదని, వర్షాలు పడక అన్నదాత అయోమయానికి గురవుతున్నారన్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి మిర్చి, పొగాకు పంటలు వేయగా అవి కంటి ఎదుటే ఎండిపోతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. అన్నదాత తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కానీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఎక్కడా క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు కనిపించలేదని అన్నారు. రైతులను పట్టించుకోవడం లేదని రామకృష్ణ ధ్వజమెత్తారు. జగన్కి రైతు సమస్యల కంటే కేసులు, కక్షలు, కుట్ర రాజకీయాలే ముఖ్యమని మండిపడ్డారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పొలాలు సందర్శించాలని డిమాండ్ చేశారు.
పొరుగున గల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను చూసి జగన్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కేంద్ర బృందం తక్షణమే రాష్ట్రంలో పర్యటించాలని, కరువును అంచనా వేసి కరువు జిల్లాలను, కరువు మండలాలను ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సిబిఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీం కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. 10 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ రఘురామ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సిబిఐలో కనిపించట్లేదు. ఇందులో ప్రధాన నిందితునిగా ఉన్న జగన్కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీనివల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు. అందువల్ల అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్లో రఘురామ కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామన్నారు. రాబడి, తలసరి ఆదాయం, ఉత్పత్తి పెరిగినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రస్తుతం ఆర్థికంగా కష్టకాలమే అని ఆయన చెప్పారు. అందుకే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఆలస్యమవుతోందన్నారు. అప్పుల విషయంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ, నాటి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కన్నా తాము తక్కువ అప్పులే చేశామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రాబడులు పెరిగాయన్నారు. మూలధన వ్యయం ఎంతో పెంచామని గణాంకాలు వెల్లడించారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో ఎంతో సాధించామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్తున్నారు. మరి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా, నో ఆర్థిక పరిస్థితి గురించి నేను అలా చెప్పలేదు. యనమల ప్రస్తావించిన అంశాలపై మాట్లాడానని అన్నారు. మణిపూర్ పరిస్థితులు ఇప్పటికీ అధ్వానంగా ఉన్నాయని, కనీసం మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేదని మణిపూర్ రచయిత్రి కుర్ఫినా కిమ్కోవా ఆవేదన వ్యక్తం చేశారు. 5-6 నెలలుగా 107 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని, వాటిని తీసుకెళ్లే పరిస్థితులు కూడా లేవని అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రాజకీయ, విద్యా, శాస్త్రీయ అంశాలపై 3 రోజుల శిక్షణ తరగతులు హైదరాబాద్ మక్తుమ్ భవన్లో ప్రారంభమయ్యాయి. కుర్ఫినా కిమ్కోవా మాట్లాడుతూ, మణిపూర్ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించలేదని విమర్శించారు. మహిళలంతా ఐక్యంగా నిలబడితే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. మణిపూర్ ఘటనలో తమకు సంపూర్ణ మద్దతుగా నిలిచిన భారత మహిళా సమాఖ్యకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. NFIW ప్రధాన కార్యదర్శి అనీ రాజా మహిళా సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు. మణిపూర్ ఖనిజ సంపదను అదానికి దోచిపెట్టేందుకే కేంద్రం, మణిపూర్ బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని రాజా విమర్శించారు. మణిపూర్ అల్లర్లు పూర్తిగా సద్దుమణిగి వారికి న్యాయం జరిగే వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. RSS, బీజేపీ శక్తుల సవాలును తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసి వారికి మద్దతుగా నిలవడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు. అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష పడిన నిందితులకు ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం తీవ్ర అన్యాయమన్నారు. అత్యాచారం చేసి బయటికి వచ్చిన వారిని బీజేపీ శక్తులు ఘనంగా స్వాగతం పలకడం సిగ్గుచేటన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ చట్టాలకు కనీసం విలువ కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మహిళా సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాలని రాజా పిలుపునిచ్చారు. ఇరాన్లో మరణశిక్షల అమలుపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది 7 నెలల్లో 419 మందికి మరణదండన అమలు జరిగిందని తెలిపింది. గతేడాదితో పోల్చితే ఉరిశిక్షలు 30% పెరిగాయని పేర్కొంది. 4 ఏళ్లుగా ఏటా అమలవుతున్న మరణశిక్షల్లో దాదాపు 25% పెంపుదల నమోదవుతోంది. ఈ క్రమంలో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితులకు సంబంధించిన నివేదికను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో 419 మందికి ఇరాన్ మరణశిక్ష విధించిందన్నారు. ఇందులో 7 హిజాబ్ వ్యతిరేక ఆందోళనకారులని అన్నారు. 239 మంది మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో నిందితులని చెప్పారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో నమోదైన కేసుల విచారణల్లో పారదర్శకత, స్వతంత్ర దర్యాప్తు జరగలేదన్నారు. నిరసనల సమయంలో దాదాపు 20,000 మందిని నిర్బంధించినట్లు సమాచారం ఉందని, దేశ భద్రత నెపంతో మరణశిక్షలను ఇరాన్ సమర్థించుకోవడం శోచనీయమని గుటెరస్ అన్నారు.
దేశంలోని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపేణా సమకూరే విరాళాల తాజా డేటా ఇవ్వకపోవడంపై భారత ఎన్నికల సంఘం మీద సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 వారాల్లోగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు పూర్తి డేటా సమర్పించాలని ఆదేశాలిచ్చింది. 3 రోజుల పాటు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వులో పెట్టింది. రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సిజేఐ చంద్రచూడ్ నేతృత్వ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన 5 సభ్యుల ధర్మాసనం మంగళవారం నుంచి గురువారం వరకు విచారించింది. సీల్డ్ కవర్లో బాండ్ల వివరాలు ఇవ్వాలని ఈసీఐకి తాజా ఆదేశాలిచ్చింది. 2 పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. 2023 సెప్టెంబర్ 30 వరకు డేటాను ఈసీఐ ఇవ్వాల్సి ఉంటుంది. వాదనలు విన్నాం, తీర్పును రిజర్వ్ చేశామని పేర్కొంది. అదే సమయంలో 2019 ఏప్రిల్లో ఈసీఐకి తాత్కాలిక ఆదేశాలు జారీ చేయగా వాటి ప్రకారం సీల్డ్ కవర్లో పత్రాలు సమర్పించారు. కానీ ఆ తేదీ వరకే కోర్టు ఉత్తర్వులను పరిమితం చేయలేం. వీటిపై మరింత స్పష్టమైన సమాచారం కావాలని ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు డేటాను 2 వారాల్లోగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సీల్డ్ ప్యాకెట్లో సమర్పించాలని ఈసీఐకి స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలకు సమకూరిన మొత్తం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకోవాలని, అడిగినప్పుడు ఇవ్వాలని సూచించింది. ఈసీఐ తీరుపై ధర్మాసనం ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపేణా లంచాలను చట్టబద్ధం చేశామా అని ఓ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. 3 రోజులు సాగిన విచారణ క్రమంలో కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆకృత్యం చోటు చేసుకుంది. బైక్పై వచ్చిన 3 మృగాళ్లు ఓ విద్యార్థిని దుస్తులు లాగి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీశారని, బాధిత యువతి వసతి గృహానికి సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని బుధవారం రాత్రి తన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లింది. వారిద్దరూ కర్మన్ బాబా ఆలయం వద్ద ఉండగా 3 దుండగులు బైక్పై వచ్చారు. స్నేహితుడిని బెదిరించి ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు. ఆ తర్వాత నిందితులు విద్యార్థిని దుస్తులు తొలగించి తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. 15 నిమిషాల తర్వాత బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుని విడిచిపెట్టారు. తనపై జరిగిన వేధింపుల పర్వంపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. వందల సంఖ్యలో గుమిగూడి వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. క్యాంపస్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరుపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వెలిబుచ్చారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ నిమగ్నమైందని, విపక్షాల కూటమి ఇండియాపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమి దూకుడు కొనసాగించలేకపోతోందని చెప్పారు. బీజేపీ హటావో దేశ్ బచావో పేరుతో పాట్నాలో సిపిఐ గురువారం నిర్వహించిన బహిరంగ సభలో నితీష్ కుమార్ ప్రసంగించారు. మోదీ సర్కార్ను వ్యతిరేకించే పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పడిందని నితీష్ తెలిపారు. విపక్షాల కూటమిలో పెద్దగా పురోగతి కనిపించడం లేదని, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపిస్తోందని నితీష్ వివరించారు. ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీయే ముందుండి నడిపించేందుకు భాగస్వామ్య పార్టీలన్నీ అంగీకరించాయని, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే మళ్లీ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోందని నితీష్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ జాప్యం కారణంగా వచ్చే లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ మోదీ సర్కార్పైన నితీష్ కుమార్ విరుచుకుపడ్డారు. దేశ చరిత్రను మార్చేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో కలిసి వేదిక పంచుకున్న నితీష్ కుమార్ 4 దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొదటిసారిగా తాను ఎన్నికల బరిలో దిగిన సమయంలో సిపిఐ, సిపిఎం తన విజయానికి కలిసి పనిచేశాయన్నారు. బీహార్లో కమ్యూనిస్టుల ప్రగతిశీల దృక్పథాన్ని ఎంతో కీర్తించేవారమని, అప్పట్లో వారి ర్యాలీల్లో ఎంతోమంది మహిళలు పాల్గొనేవారని నితీష్ కుమార్ గుర్తు చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం రాజ్భవన్ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు సైతం గవర్నర్ వద్ద నిలిచిపోవడంతో కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర అసహనంతో ఉంది. చివరికి బిల్లుల వివాదంపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సకాలంలో క్లియర్ చేసేలా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను ఆదేశించాలని పిటిషన్లో కోరింది. మొత్తం 8 బిల్లులు పెండింగ్లో ఉండగా వాటిలో 3 బిల్లులు 2 ఏళ్లకు పైగా ఆయన డెస్క్లోనే ఉన్నాయి.
గవర్నర్ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ ఛాన్సలర్గా తొలగించడం పెండింగ్ బిల్లుల్లో ఒకటి. గవర్నర్ బిల్లులను పరిష్కరించకపోవడం ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ బాధ్యత గల ఉల్లంఘనతో సమానమని ప్రభుత్వం వాదించింది. గవర్నర్కు సమర్పించిన ప్రతి బిల్లును నిర్దిష్ట సమయంలో పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను పరిగణలోకి తీసుకొని ప్రజల సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఇతర చట్టాలను అనుసరించి రూపొందించిన బిల్లులు, ప్రజా సంక్షేమం కోసం రూపొందించిన బిల్లులను సకాలంలో పరిష్కరించేలా గవర్నర్ను ఆదేశించాలని పిటిషన్లో కోరింది. గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలు, విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారని కేరళ ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన యువకులు దళితులపై దాష్టీకానికి తెగబడ్డారు. దళిత యువకులను చితకబాది బట్టలోడదీసి వారిపై మూత్రం పోశారు. అక్టోబర్ 30న తచ్చనల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సహా అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజై యూత్కు చెందిన పొన్నుమణి పాలయం కొట్టై సమీపంలోని తిరుమలై కొంజుంతపురానికి చెందిన నల్లముత్తు, అయ్యిరాం, రామర్, శివ, లక్ష్మణ్పై అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే బాధితులు మనోజ్ కుమార్, అతడి స్నేహితుడు మరియప్పన్ అక్టోబర్ 30న తమ ఊరు సమీపంలోని నదికి స్నానం కోసం వెళ్లారు. స్నానం ముగించుకొని తిరిగొస్తుండగా నదీ తీరంలో మద్యం సేవిస్తున్న 6 యువకులు వారిని అడ్డుకున్నారు. మీ కులమేంటి, మీది ఏ ప్రాంతమని ప్రశ్నించారు. తాము దళిత సామాజిక వర్గానికి చెందిన వారమని బాధితులు చెప్పడంతో రెచ్చిపోయి దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఒంటిపై ఉన్న బట్టలు ఊడదీశారు. వారిపై మూత్రం పోశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మనోజ్, మరియప్పన్లను కుటుంబ సభ్యులు తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాము దళితులమని చెప్పడంతో దారుణంగా వ్యవహరించారని, రాత్రి పొద్దుపోయే వరకు తమను నిర్బంధించారని బాధిత యువకులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న 5,000 నగదు, మొబైల్ ఫోన్స్, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. మమ్మల్ని అక్కడి నుంచి తరిమి కొట్టే ముందు మా నుంచి 5,000, 2 మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు తీసుకున్నారు. సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత మేము మా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం. వారు మమ్మల్ని తిరునల్వేలి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారని భయానక అనుభవాన్ని వారు వివరించారు. ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో టీమిండియా అధికారికంగా సెమీస్లో అడుగుపెట్టింది. ఆడిన 7 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన టీమిండియా 14 పాయింట్లతో సెమీఫైనల్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. లీగ్ పోరులో భాగంగా గురువారం ఇక్కడి వాంకడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 358 పరుగుల ఛేదనలో శ్రీలంక కనీసం పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయి 302 పరుగుల తేడాతో ఓడిపోయింది. మహమ్మద్ సిరాజ్, షమీ, బుమ్రాలు నిప్పులు చెరిగి లంకను కోలుకోనీయలేదు. లంక బ్యాటర్లలో ఏంజెలో మాథ్యూస్, మహీష్ తీక్షణ, కుసున్ రజితాలు మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. ఆ జట్టులో ఏకంగా 5 డకౌట్ కాగా 3 సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యారు. బ్యాటింగ్కు స్వర్గధామమైన వాంఖెడేలో భారత పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీల ధాటికి లంక విలవిల్లాడింది. స్కోరు బోర్డుపై పరుగులేమీ చేరకుండానే తొలి వికెట్ కోల్పోయిన లంక ఆ తర్వాత కోలుకోలేదు. బుమ్రా ఇచ్చిన ఆరంభాన్ని సిరాజ్ కొనసాగించాడు. తొలి బంతికే బుమ్రా నిశంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా సిరాజ్ 2వ ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఆ తర్వాత ఓవర్లో మరో వికెట్ తీశాడు. 2వ ఓవర్లలోనే తొలి బంతికి కరుణరత్నే, 5వ బంతికి సమర విక్రమ నిష్క్రమించారు. ఈ 3 సున్నాలు చుట్టారు. సిరాజ్ తన మరుసటి ఓవర్లలో కెప్టెన్ కుశాల్ మెండిస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3.1 ఓవర్లో 4 వికెట్ కోల్పోయిన లంక 9.2వ ఓవర్ వరకు కాసేపు వికెట్ పడకుండా అడ్డుకోగలిగింది. 24 బంతులాడిన చరిత్ అసలంక 1 పరుగే తీశాడు. ఏంజెలా మాథ్యూస్ 25 బంతులాడి 12 పరుగులు చేశాడు. లంక తరపున తొలి బౌండరీని సాధించాడు. 5 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న మాథ్యూస్ అసలంకల జోడీ 5వ వికెట్కు 11 పరుగులు జోడించింది. ఈ జోడీని షమీ విడదీసి లంకను కోలుకోనీయకుండా చేశాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే 10వ ఓవర్ లంకకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో అసలంక, హేమంతలను అవుట్ చేశాడు. 12వ ఓవర్లో షమీ చమీరను అవుట్ చేయగా 14వ ఓవర్లో మాథ్యూస్ కూడా నిష్క్రమించాడు. 14 ఓవర్లలో లంక స్కోరు 36-8 మాత్రమే. ఆ దశలోనే లంక అసలు 50 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ చివరిలో తీక్షణ రజితలు 9వ వికెట్కు 20 పరుగులు జోడించడంతో ఆ జట్టు అతి కష్టం మీద 50 పరుగులు చేయగలిగింది.
భారత బౌలర్లలో షమీ మరోసారి 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా సిరాజ్ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, జడేజాలకు తలా ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ శతకాలు మిస్ చేసుకోగా శ్రేయస్ అయ్యర్ ఆఖర్లో మెరుపులు మెరిపించి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.